ఈ కాంజుగేషన్స్ రియాక్షన్స్లో ద రియాక్షన్ అటాచ్ పోలార్ గ్రూప్స్ అనేవి అటాచ్ చేస్తామన్నమాట టు డ్రగ్ మేకింగ్ హైలీ వాటర్ సాల్యుబుల్. పోలార్ గ్రూప్స్ ఏం చేస్తాయి, డ్రగ్ని ఇంకా వాటర్ సాల్యుబుల్ చేస్తుంది. సో గ్లూకోరనిక్ యాసిడ్లో, సల్ఫేట్లో, యాసిటైల్లో, మిథైల్లో మనం ఇవన్నీ గ్రూప్స్ అనేవి యాడ్ చేస్తాము. గ్లూకోరనిక్ యాసిడ్, సల్ఫేట్, యాసిటైల్, మిథైల్. వన్లో ఏం చేస్తాము, ఓకే. ఫేజ్ 1 అనేది ఏంది, నాన్ సింథటిక్ ఫేజ్, అంటే ఫంక్షనలైజేషన్ ఫేజ్ అని కూడా అనొచ్చు. ఓకే. ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ జనరేటెడ్, లైక్ ఇట్లా మెటబోలైట్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ ఉంటుంది, అట్లా జనరేట్ చేస్తారు. ఇది ఫేజ్ 2లో ఏంది అంటే అది నాన్ సింథటిక్ కాబట్టి ఇది సింథటిక్, ఇది కాంజుగేషన్ ఫేజ్. అది ఫంక్షనల్ ఫేజ్, ఇది కాంజుగేషన్ ఫేజ్. ఓకే. ఇక్కడ ఎండోజీనియస్ ఇచ్చిన ఎండోజీనియస్ రాడికల్ ఈజ్ కాంజుగేటెడ్. ఇక్కడ ఎండోజీనియస్ ఒక రాడికల్ని కాంజుగేట్ చేస్తున్నాం. ఇట్లా మెటబోలైట్ యూజువల్లీ ఇన్యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ గ్లూకోరనైడ్ కాంజుగేషన్. ఈ ప్రాసెస్లో అడిషన్ ఆఫ్ గ్లూకోరనిక్ యాసిడ్. సో ద మీడియేటెడ్ బై ద యూడిపి గ్లూకోరనైజ్ ట్రాన్స్ఫరేజ్, యూజీటీఎస్. ఓకే. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ క్లోరాంఫెనికల్, ఆస్పిరిన్, పారాసిటమాల్. అసిటైలేషన్లో ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ అసిటైల్ గ్రూప్ మీడియేటెడ్ బై ఎన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్. సల్ఫోనమైడ్స్ ఎగ్జాంపుల్ ఐసోనియాజైడ్ కూడా. నెక్స్ట్ మిథైలేషన్లో ఈ అడిషన్ ఆఫ్ మిథైల్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం. సో దాట్ నెక్స్ట్ మీడియేటెడ్ బై ద మిథైల్ ట్రాన్స్ఫరేజెస్ లైక్ మిథైల్ డోపా, మెర్కాప్టోప్యూరిన్. నెక్స్ట్ సల్ఫేట్ కాంజుగేషన్లో అడిషన్ ఆఫ్ సల్ఫేట్ గ్రూప్ మీడియేటెడ్ బై సల్ఫో ట్రాన్స్ఫరేజ్. ఓకే. నెక్స్ట్ క్లోరాంఫెనికల్, మిథైల్ డోపా ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్లైసిన్ కాంజుగేషన్. ఈ గ్లైసిన్ కాంజుగేషన్లో అడిషన్ ఆఫ్ గ్లైసిన్ టు ద డ్రగ్ మీడియేటెడ్ బై ద గ్లైసిన్ ఎన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ ఎగ్జాంపుల్ సాలిసిలేట్స్ నికోటినిక్ యాసిడ్. నెక్స్ట్ గ్లూటాథైన్ కాంజుగేషన్. ఈ గ్లూటాథైన్ కాంజుగేషన్లో ఆ గ్లూటాథైన్ యాడ్ చేస్తాం. సో ద మీడియేటెడ్ బై గ్లూటాథైన్ ఎస్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్. ఓకే. ఏం లేదు, ఈజీనే ఉంది, ఒకసారి చూసుకోండి. పేరు ఎంజైమ్ పేరు కూడా సేమ్ దానిలానే ఉంది, సగం ఇంకో ట్రాన్స్ఫరేజ్ అనే యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డ్రగ్ మెటబాలిజం. ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, ఏజ్, జెనెటిక్స్, హెల్త్, లివర్ హెల్త్, నెక్స్ట్ జెండర్, డైట్, లైఫ్ స్టైల్. అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏజ్ బట్టి, జెనెటిక్స్ని బట్టి అట్లా. నెక్స్ట్ లివర్ హెల్త్, జెండరు, డైట్, లైఫ్ స్టైల్ అట్లా. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్స్. తర్వాత ఇవన్నిటిని ఎలా చేస్తారు అంటే లైక్ ఏజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ చిన్నపిల్లలకి తక్కువ డోస్లో తీసుకోవాలి, అండ్ ఎల్డర్లీ పేషెంట్స్కి డిఫరెంట్ డోస్ ఉంటుంది. నార్మల్ అడల్ట్స్ ఆర్ యంగర్ పీపుల్కి డిఫరెంట్ డోస్. జెనెటిక్స్ ఆల్సో ప్లే ఏ మేజర్ రోల్. లివర్ హెల్త్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్న డిఫరెంట్ రోల్ ఉంటుంది. జెండర్ లైక్ మేల్ ఆర్ ఫీమేల్, అది కూడా. లైక్ నెక్స్ట్ డైట్ ప్రకారంగా లైక్ గుడ్ డైట్, బ్యాడ్ డైట్. నెక్స్ట్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ కూడా సమ్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ చేస్తాయి డ్రగ్ ఇంటరాక్షన్స్. సమ్ ఆఫ్ డ్రగ్